వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ఓబులమ్మ. చూడండి, ఇది క్వశ్చన్. ది ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఏ హాస్పిటల్ డ్యూరింగ్ ఏ ఇయర్. ఫైండ్ ద మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ది డేటా గివెన్ బిలో. కంపేర్ అండ్ ఇంటర్ప్రెట్ ద టూ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. చూడండి, ఇది టేబుల్. ఈ టేబుల్కి మనం కావాల్సినవి మీన్కి త్రీ మెథడ్స్ కాబట్టి 3 కావాలి. FIXI, FIDI, FIUI. సో ఈ 3 వచ్చాయి. మాడ్కి అవసరం లేదు. ఓకే, సిఎఫ్కి మీడియన్ కనుక్కోవాలంటే సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి కదా. సో ఇప్పుడు అన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, XI అంటే మిడ్ వాల్యూ కదా. 5కి మిడ్ వాల్యూ ఆర్ క్లాస్ మార్క్ అంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. ఓకే, చూడండి, ఇప్పుడు 5 + 15 అంటే 20/2 అంటే 10. అంటే క్లాస్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుందండి ఎప్పుడు. అంటే ఈ క్లాస్ మార్క్ డిఫరెన్స్ కానీ హెచ్ అంటే క్లాస్ సైజ్ యొక్క డిఫరెన్స్ కానీ సేమ్ ఉంటుంది. ఓకే, చూడండి, 15 + 25 40. 40/2 20. 25 + 35 60. 60/2 30. 45 + 35 80. 80/2 40. 45 + 55/2 45 + 55 100. 100/2 50. ఓకే, 55 65 120. 120/2 60. ఓకే, టోటల్ వచ్చేసి FI. చూడండి, ఈడి యొక్క టోటల్ FI వచ్చేసి 80. ఓకే, చూడండి, 6 11 17 17 21 38 38 23 51 51 14 51 14. చూడండి, 20 20. ఓకే, 40 40 50 60 65 69 69 3 72 72 73 73 74 6 80. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి చూడండి, మిడ్ వాల్యూ వచ్చింది, ఇది వచ్చింది. డైరెక్ట్ మెథడ్, మీన్ డైరెక్ట్ మెథడ్ వస్తుంది కదా. సో మీన్ డైరెక్ట్ మెథడ్కి చూద్దాం. చూడండి, FIXI మల్టిప్లికేషన్ కదా. 6 × 10 60, 11 × 20 220, 21 × 30 చూడండి, 3 to 6 630. ఓకే, 23 × 40 4 3 12 1 ఉంటుంది కదా. 8 9 920. 14 × 5 70 700. 6 5 30 300. టోటల్ వచ్చేసి చూడండి, 0 6 8 9 10 11 12 13 1 ఉంటుంది కదా. 4 7 11 20 26 27 28. ఓకే, చూడండి, ఇది FI. ఓకే, ఇప్పుడు మనము చూద్దాం. చూడండి, మీన్ డైరెక్ట్ మెథడ్ ఫార్ములా వచ్చేసి మీన్ X బార్ ఈక్వల్స్ టు సిగ్మా FIXI/సిగ్మా FI. సారీ అండి, కొంచెం పక్కన వర్క్ జరుగుతుంది, అది డిస్టర్బెన్స్. సిగ్మా FI
చూడండి, ఇది వేయలేదు కదా. 4, 7, 10, 11, 20, 26, 28. ఓకే. చూడండి ఎంత వచ్చింది. సిగ్మా ఎఫ్ఐ 2830/8. 8 చూడండి, 8 0 0 క్యాన్సిల్, 8 1s 8 3 24, 4 ఉంటుంది కదా, 43 అంటే 8 5 40. ఓకే, 40 అంటే 3 ఉంటుంది కదా రిమైనింగ్. 0.30 అంటే 83. 24 రిమైనింగ్ 6 ఉంటుంది. 6 అంటే 8 7 56. 40 అంటే 8 5 40 కదా. 35.375. ఓకే, ఇది ఎలా వచ్చిందని డౌట్ రావచ్చండి. చూడండి ఇక్కడ చెప్తాను. 8 అంటే 2830 డివైడెడ్ బై అండి. చూడండి 8 3s 24, 4 3 8 5 43 ఉంటుంది కదా రిమైనింగ్. సో నేను 8తో చేస్తున్నానండి ఇది. సో 0.83 24 6 0 8 7 56 రిమైనింగ్ 4 ఉంటుంది. 4 8 5 40. ఓకే, సో ఇది దీనికి ఇలా వచ్చిందని. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అజ్యూమ్డ్ మీన్ కదా. అజ్యూమ్డ్ మీన్ మెథడ్కి కావాల్సిన ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ కదా. ఓకే, చూడండి ఆ ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫార్ములా గురించి ముందు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా వాల్యూస్ తీసుకొని సబ్మిట్ చేసేద్దాం. ఓకే, ఫార్ములా ఏంటంటే మీన్కి ఇంకొకటి స్టెప్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్కి ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ కదా. చూడండి ఇక్కడ మీన్ ఎలా తీసుకుంటామంటే, ఇక్కడ ఈ ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ అంటే మనకు క్వశ్చన్లో ఏదో ఒక లిమిట్ ఇస్తాడు కదా, సంథింగ్ ఇక్కడ నుంచి ఇంతవరకు బ్లాక్స్ ఇస్తాడు. దీనికి సంబంధించిన వాల్యూస్ కూడా ఇస్తాడు. ఈ వాల్యూస్లో ఏదైతే హయ్యెస్ట్ నెంబర్ ఉంటుందో, చూడండి ఏదైతే హయ్యెస్ట్ నెంబర్ ఉంటుందో, చూడండి ఇక్కడ ఏముంది, హయ్యెస్ట్ నెంబర్ వచ్చేసి ఏదైతే హయ్యెస్ట్ నెంబర్ ఉంటుందో అది వచ్చేసి ఏ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి టిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ కదా. ఎక్స్ఐ అంటే 10 కదా. 10 మైనస్ 23. ఎక్స్ఐ మైనస్ 10 మైనస్ ఇక్కడ లాస్ట్ దాంట్లో ఇప్పుడు ఇది ముందు ఒక 2 మినిట్స్ బ్యాక్ చెప్పిన దాంట్లో ఇది చెప్పా కదండి, హైయెస్ట్ వాల్యూ ఏది ఉంటే అది అజ్యూమ్డ్ తీసుకుంటామని. ఓకే, అజ్యూమ్డ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఏది ఉంటుందో దాని యొక్క మిడ్ వాల్యూని ఏగా తీసుకుంటాం. ఓకే, చూడండి అర్థమవుతుందా. ఇక్కడ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కదా. పేషెంట్స్ ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ కాలంలో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో దాని యొక్క క్లాస్ లిమిట్ అంటే మిడ్ వాల్యూని ఏగా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి ఎక్స్ఐ మైనస్ ఏ.
చూడండి xi అంటే ఎంత 10, a అంటే 40 మైనస్ 30, 20 మైనస్ 40 మైనస్ 20, 30 మైనస్ 40 మైనస్ 10, 0, 50 మైనస్ 40 10, 60 మైనస్ 40 20. ఓకే, ఇప్పుడు చూడండి FI/DI మల్టిప్లికేషన్ చేద్దాం. FI/DI మైనస్ 180. చూడండి నేను ఫింగర్స్ పెడుతున్నాను కదా, ఇవి మాత్రం మల్టిప్లై చేయాలి. మైనస్ 220. ఓకే, మైనస్ 210. ఓకే, చూడండి 0, 140, 100. ఓకే, ఈ టోటల్ వచ్చేసి 0, 8, 10, 12, 16. ఓకే, 1, 3. చూడండి 8, 9, 10, 11, 11, 4, 15 అండి, 16 కాదు ఇది 15. చూడండి 1, 3, 4, 5, 6, 7, 8, 8, 50. చూడండి ఇప్పుడు అజ్యూమ్డ్ మెయిన్ మెథడ్లో చూడండి FI/TIకి చేసాం కదా ఇదంతా. చూడండి మైనస్ 180 మైనస్ 220 మైనస్ 210 ప్లస్ 140 ప్లస్ 100, టోటల్ వచ్చేసి మైనస్ 370. ఓకే, ఇప్పుడు చూడండి మైనస్ 340 కదా, అజ్యూమ్డ్ మీన్ 40 ప్లస్ ఇది మైనస్ 370/80. ఓకే, చూడండి మైనస్ ఇది వచ్చేసి 370. ఓకే, చూడండి 3200లో నుంచి 370 పోతే 2830 వస్తుంది /80 ఈక్వల్స్ టు, చూడండి లాస్ట్ దాన్ని చేసాం కదా సేమ్ అదే 35.375. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్కి కావాల్సింది ఏంటి, ui h. ఇక్కడ uiకి కావాల్సింది xi మైనస్ a/h. సో h అంటే క్లాస్ సైజు, అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఓకే, 10 కదా, చూడండి h వచ్చేసి 10. చూడండి xi మైనస్ a అంటే మైనస్ 3 కదా, h అంటే 10 మైనస్ 30/10 మైనస్ 3. సో సేమ్ మైనస్ 20/10 మైనస్ 2 మైనస్ 10/10 మైనస్ 1 మైనస్ 0/10 0, 10/10 1, 20/10 2. ఓకే, చూడండి ఇది నెక్స్ట్ FI/UIకి. సో FI/UI మల్టిప్లై చేయాలి అంటే ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ ఇది UI. చూడండి 6 × -3 -18, 11 × -2 -22, 20, 21 × -1 -21, 23 × 0 0, 14 × 1 14, 5 × 2 10. ఓకే, టోటల్ వచ్చేసి -37 వస్తుంది. ఓకే, కాంటే చెక్ చేసుకోండి. -18 -22 -21 ప్లస్ 14 ప్లస్ 10, టోటల్ వచ్చేసి -37. ఓకే, చూడండి స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా వచ్చేసి a ప్లస్ సిగ్మా FI/UI/సిగ్మా FI × h.
ఓకే, చూడండి ఏ వచ్చేసి 40 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ ఎంత మైనస్ 37/FI అంటే 80 ఇంటూ చూడండి ఇక్కడ వచ్చేసి హెచ్ అంటే 10. ఓకే, 40 మైనస్ 370/80 35.375. ఇక్కడ చూడండి లాస్ట్ దానికి చేసాం కదా సేమ్ అలానే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ మీడియన్ గురించి చెప్పుకుందాము. మీడియన్ అయిపోయినాక మోడ్కి టేబులర్ కాలం అవసరం ఉండదు. సో చెప్తున్నాను. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే చూడండి ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఫస్ట్ 6 అలానే రాసుకోవాలి. 6 ప్లస్ 11 17, 6 17 ప్లస్ 21 8 38. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏంటండి 1 minute. నెక్స్ట్ వచ్చేసి ఈ 38 ఈ 23 యాడ్ చేయాలి. ఓకే, 38 23 యాడ్ చేయాలి, వచ్చేసి 61 వస్తుంది. ఓకే, ఈ 61 14 యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి 61 ప్లస్ 14 యాడ్ చేయాలి. ఓకే, ఈ 61 ఈ 14 యాడ్ చేయాలి 75. ఓకే, ఈ 75 ప్లస్ 5 యాడ్ చేయాలి 80 టోటల్. ఓకే, ఇప్పుడు మీడియన్ కావాల్సినది చూద్దాము. మీడియన్ x బార్ ఈక్వల్స్ టు L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్. ఫార్ములా ఇది కదా మీడియన్ది. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి n అంటే టోటల్ 80. ఓకే, సో n అంటే ఇదైనా తీసుకోవచ్చు టోటల్ n. ఓకే, ఇక్కడ ఇది వచ్చేసి అన్నిటికీ టోటల్ కదా 80. ఇదైనా తీసుకోవచ్చు, లేదంటే మనం సపరేట్గా మీడియన్ చెప్పుకున్నాక దాని పరంగా ఇదైనా సరే తీసుకోవచ్చు. ఓకే, 80 లేదంటే ఇదైనా తీసుకోవచ్చు. ఇదే తీసుకోండి, అన్నిటికీ మనం ఇదే తీసుకున్నాం కదా, సో ఇదే తీసుకుందాం. ఓకే, టోటల్ వచ్చేసి ఇది n, FI n ఏదైనా ఒకటే. సో మనకు కావాల్సింది ఏంటి CF అంటే చూడండి ఈ వాల్యూలో ఏదైతే హైయెస్ట్ ఉందో వాటి యొక్క ప్రిసీడింగ్ టర్మ్ అంటే ఇది కదా ఎక్కువ ఉండేది, దీనికి ముందు అంటే ముందు లైన్ అంటే ముందు ఇంటర్వెల్కి వచ్చిన చూడండి 4th టర్మ్ కదా, ముందు ఇంటర్వెల్కి వచ్చిన టర్మ్ ఇది ప్రిసీడింగ్ టర్మ్, ఇది వచ్చేసి CF అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి CF. ఓకే, చూడండి ఇది CF. చూడండి హెచ్ వచ్చేసి 10 అన్నీ వచ్చినాయి కదా మీడియన్. చూద్దాం, ఇది వచ్చేసి L అండి అన్నిటికీ. దీని యొక్క టర్మ్ వచ్చేసి L అండి. మీడియన్కి వచ్చేసి ఫార్ములా L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్ కదా. సో n వచ్చేసి 80. సో ఇక్కడ L ఇది అనుకున్నాం కదా 35 అనుకున్నాం కాదు కదా, ఇది ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో వాటి యొక్క లోయర్ లిమిట్ వచ్చేసి L అవుతుంది. 35 ప్లస్ n అంటే ఎంత 80/2 మైనస్ CF అంటే 38. చూడండి ఇక్కడ ఇది CF. ఓకే, 38/F అంటే చెప్పండి, వీడియో చెప్పండి కదా, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి F అంటే.
ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చెప్తా. చూడండి, ఇది చూడండి, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. సో ఏదైతే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఏదైతే హయ్యెస్ట్ వాల్యూ ఉంటుందో అది కూడా ఎఫ్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఏ ఉందని, ఇక్కడ ఏ ఉంది కదా. సో ఇది వచ్చేసి మిడ్ వాల్యూ తీసుకుంటే అజ్యూమ్డ్ మీన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చిన కాలం అంటే మనకి ప్రాబ్లంలో ఇచ్చిన కాలంలోనే ఇక్కడ ఇది ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో అది ఎఫ్ అవుతుంది. ఓకే, చూడండి, ఎఫ్ అంటే 23 ఇంటూ హెచ్ అంటే 10. చూడండి, 35 ప్లస్ 40 మైనస్ 38/23 ఇంటూ 10. 35 ప్లస్ 2/23 ఇంటూ 10. ఓకే, 35 ప్లస్ 20/23. ఓకే, 35 ఇంటూ 23 ప్లస్ 20/23. ఓకే, చూడండి, ఇంకొచ్చేసి చూడండి, 35 ఇంటూ 23 ప్లస్ 20 వచ్చేసి 825/23. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి చూడండి 23 ఇంటూ 3s 35.6 వస్తుంది. 35.6 అంటే నియర్లీ అప్రాక్సిమేట్లీ దగ్గరగా వస్తుందండి. సేమ్ చూడండి, అన్నిట్లో 35 ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మోడ్ చేద్దాం. మోడ్ వచ్చేసి ఎల్ ప్లస్ F1 మైనస్ F0/2 F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఓకే, చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే మనకి ఎఫ్ వచ్చిందో, ఓకే, ఈ ఫ్రీక్వెన్సీలో మనకి ఏదైతే మనం ఎఫ్ అనుకున్నాం కదా అది F0. ఓకే, ఇది F1, ఇది వచ్చేసి F2 అనుకుంటాం. అంటే ఇది ప్రిసీడింగ్ టర్మ్, ఇది సక్సీడింగ్ టర్మ్. ఓకే, ఇప్పుడు అన్ని మనకు కావాల్సిన టర్మ్స్ అన్నీ వచ్చాయి కదా. సో ఎల్ వచ్చేసి ఎంత 35 ప్లస్ F1 ఎంత 21 మైనస్ F0 ఎంత 23/2 ఇంటూ F1 ఎంత 21, F0 23, F2 14 ఇంటూ హెచ్ అంటే 10. ఓకే, ఇప్పుడు చూడండి, 35 ప్లస్ మైనస్ 2/42 మైనస్ 23 మైనస్ 14 ఇంటూ 10. ఓకే, చూడండి, ఇప్పుడు 35 ప్లస్ మైనస్ 2 బై చూడండి 42 మైనస్ 23 మైనస్ 14. ఓకే, 4 3 7 37, 42లోంచి 37 పోతే 5. ఓకే, సో 2/5 ఇంటూ 10. 35 మైనస్ 20/5. 35 ఇంటూ 5 మైనస్ 20/5. చూడండి 70 30.
చూడండి టోటల్ వచ్చేసి 175/5 వస్తుంది. ఓకే, 5 1s 5 3s 15, 2 5 5s 25 ఆన్సర్. ఓకే, చూడండి 35 వచ్చింది ఆన్సర్. చూడండి ఆన్సర్ వచ్చేసింది. చూడండి ఇక్కడ ఏది హైయెస్ట్ టర్మ్ ఉంటుందో అది F1 అవుతుంది. మనం అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో కానీ లేదు, దీన్ని మీడియంలో కనుక్కుంటాం కదా, మీడియంలో అయితే F, దీంట్లో మోడల్ వచ్చేసి F1 అవుతుంది. ఇది F0, ఇది F2. ఓకే, చూడండి ఇక్కడ వచ్చేసి 23 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 1 వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి 23, ఇక్కడ వచ్చేసి 1. ఓకే, ఇప్పుడు +2 వస్తుంది. ఓకే, +2 వస్తుంది. నెక్స్ట్ 46 -21 -40 -35 11 వస్తుంది. ఓకే, టోటల్ వచ్చేసి 11 +2/11 -20/11. ఓకే, చూడండి ఇప్పుడు ఏమవుతుంది, 35 × 11 +11 కదా ఇది. ఓకే, ప్లస్ ఓకే 35 × 11 అంటే 35 × 11 385. 385 అంటే 385/11 అంటే 11 3 33, 5 ఉంటుంది కదా, 11 5 55. ఓకే, చూడండి ఎట్లా చేసినా ఒకటి, కాకపోతే మన సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది ఎలా చేసి అంటే ఈ F1 ఇవి F2 కాకపోతే ఇది F1 ఇది F0 ఇది F2 ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేను చెప్పడంలో చిన్న మిస్టేక్ అండి, నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇది 1 అనుకున్నాను, సో అందుకు సారీ అండి. ఇది F1 ఇది F0 ఇది F2. ఓకే, Thanks for watching. Subscribe, like, comment, share, subscribe.